హర హర మహాదేవ్. మనమైతే ఇప్పుడు శ్రీరంగం దగ్గర ఎక్స్ప్లోర్ అయితే చేసినాం మనము. మన పరిస్థితి అయితే చూడండి భయ్య, నైట్ ఎట్లుందో. ఈ పరిస్థితి ఎవ్వరికి రావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నా భయ్య. నాకు ఏడు వల్ల నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఇక ఏం చేస్తాం, బండి అయితే ఇక్కడ ఇట్లా పెట్టుకున్నా, మొత్తము ఇట్లా పెట్టుకుని ఇక పండుకోనికి ట్రై చేస్తున్నా కానీ నిద్ర అయితే రావట్లేదు. ఇప్పుడు పడుకోవాలా వద్దా ఇక ఆ దేవుడికే తెలియాలి. మనమైతే మార్నింగ్ వరకు మన పరిస్థితి ఇదే, మన గతి ఏంది. ఇక మార్నింగ్ షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఛార్జ్ పెట్టుకుని కావాలని ఏదో ఒకటి అడగాలి కావాలని. చలో అప్పుడు కలుద్దాం. మార్నింగ్ లేచిన తర్వాత ఛార్జ్ కూడా లేదు భయ్య. మార్నింగ్ 7 అవుతుంది. వెనకాల సన్ రైజ్ చూడండి భయ్య, ఎక్సలెంట్ అవుతుంది వెనకాల సన్ రైజ్ అయితే. ఇంకా ఎప్పుడు వస్తారో తెలియదు భయ్య. వీళ్ళు ఒక 10ంటికి వస్తారో 9:30కి వస్తారో, ఎప్పుడు వస్తారో తెలియదు. రాగానే మనమైతే ముందు ఛార్జ్ పెట్టేద్దాం. ఛార్జ్ పెట్టేసి తొందరగా మన బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకుందాం. చలో భయ్య, మనమైతే ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరదాం. ఛార్జింగ్ కూడా ఎక్కేసింది. అన్న చూడు, అన్న కూడా మనకి చాలా హెల్ప్ చేసిండు, కోఆపరేట్ చేసిండు మంచిగా అన్న కూడా. మన అన్న పేరు గోకుల్, సౌత్ తమిళనాడుకి ఏఎస్ఎం. నీ చాయ్తో నేను మొత్తం బాధంతా మర్చిపోయాను. బాయ్ బాయ్. వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి మనమైతే స్టార్ట్ అయిపోయినాం ముంగట్కి. ఇప్పుడు ముంగట్కి వెళ్ళిపోయినాము ఒక 10 కిలోమీటర్లు. అక్కడ ఒక షోరూమ్ ఉందని చెప్పేసి, అక్కడ షోరూమ్ లేదు ఏం లేదు. వెనకాల భయ్య కనిపిస్తుంది కదా, భయ్య అయితే మనకి ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పేసి ఇచ్చిండు. మన మైలేజ్ అయితే బాగానే వచ్చింది భయ్య, దగ్గర దగ్గర 67 అయితే వచ్చింది. దాదాపు 67 వరకు అయితే దాకా వచ్చింది. ఇంకో 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఒక 10 నిమిషాలు ఛార్జ్ పెట్టుకుని వెళ్ళిపోదాం ఇంటి నుంచి. ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళేసరికి మన ఛార్జింగ్ మొబైల్లో కూడా అయిపోయింది భయ్య. ఇక ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లాస్ట్లో వాళ్ళకి ఇక షోరూమ్ మూసేసిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల ఇక నేను రికార్డింగ్ కూడా చేయలేకపోయినా భయ్య. అది విషయం అయితే. ఇక అక్కడ స్టార్ట్ అయ్యి బయలుదేరినాం మనమైతే. ఇప్పుడు మనం మార్నింగ్ అయితే లేచినాం. ఇప్పుడైతే నేను డిండిగల్లో ఆంపియర్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నా. ఆంపియర్ షోరూమ్ దగ్గర మనమైతే బండి అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ క్యాంప్ కూడా వేసుకున్నాం భయ్య. ఇక బండి ఛార్జింగ్ అదిగోండి. ఇక వెనకాల షోరూమ్ ఉంది కదా. ఇక మనం ఈడైతే మనము ఈరోజు అంతా ఈడనే ఉందాము. నైట్ కూడా ఈడనే స్టే చేసి రేపు మనం వెళ్దాం, కొడైకెనాల్ వెళ్దాం రేపు. ఇప్పుడైతే మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తుంది సేమ్ పళని లాగా సిమిలర్గా ఇంకొక ఇక్కడ గుడి ఉంటుంది మనకి, మురుగన్ టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంది. అదైతే మీకు చూపెడతాను, తప్పకుండా చూడండి. మనమైతే స్టార్ట్ అయిపోయినాము. మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతుంది సేమ్ మనకి పళనిలో మురుగన్ ఎట్లుంటారో ఇక్కడ కూడా సేమ్ అంతే భయ్య. ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే అది పెద్ద గుడి, ఇది చిన్న గుడి భయ్య, అంతే తేడా. మనకి పెద్ద పెద్ద గుళ్ళ కన్నా ఇంకా చిన్న గుళ్ళనే ప్రశాంతత ఇంకా ఎక్కువ దొరుకుతుంది. మీరైతే తప్పకుండా చూడండి భయ్య. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 2 కిలోమీటర్లు అట్లా ఉంటుంది అంతే. చలో వెళ్దాం పదండి. మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ గుడి అయితే మనకు అటువైపు ఉంది గుడి. నేనైతే ఇప్పుడు ఇక్కడ నీకు వాష్రూమ్స్ చూపెడుతున్నా. ఇక్కడ వాష్రూమ్స్ అనేది అవైలబుల్ ఉంది భయ్య. ఇక్కడ జెంట్స్కి ఉంది, అటువైపు ఏమో లేడీస్కి ఉంది. మీరు వస్తే తప్పకుండా ఇక్కడ స్నానం చేసి అయితే వెళ్ళిపోండి భయ్య, ఈజీగా ఉంటుంది మీకు ఎవరికైనా. ఇక్కడ అయితే ఈ వాష్రూమ్స్ అయితే ఫ్రీ అంట మరి. ఇక్కడ మాల వేసుకున్నారు చూడండి, వాళ్ళు కూడా సిగరెట్ అయితే తాగుతున్నారు భయ్య. చూడండి ఒకసారి. ఈడైతే పరిస్థితి ఇట్లా ఉంది భయ్య తమిళనాడులో. అవి చూడండి ఎట్లా తాగుతుండవు. అయితే ఫ్రెష్ అయితే అయిపోయినాము. ఇప్పుడైతే మీకు ఒకటి చూపెట్టబోతున్నా భయ్య. నా వెనకాల అయితే చూడండి, ఇదే టెంపుల్, కామాక్షిలోని శంభు మురుగన్ టెంపుల్. మీరు కూడా రండి భయ్య, తప్పకుండా విజిట్ చేయాలి ఈ టెంపుల్ని. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం చేసుకోండి భయ్య మీరైతే. చలో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ కరుంగలి మాల అయితే అమ్ముతున్నారు. మీరు కావాలంటే తప్పకుండా పాటిస్తానంటే తీసుకో. మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇట్లా క్యూ అయితే ఉంది. ఇక క్యూ అయితే తిరిగి లోపలికి వెళ్తుంది. ఎదురుగా అయితే చూడండి ఒక్కసారి. ఏ దేవుడో చెప్పండి భయ్య ఇది. అక్కడి నుంచి ఏదో దేవుడు అనుకున్నా కానీ మన కాలభైరవుడు భయ్య ఇదైతే.
భయ్యా చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ ఫుల్గా. ఇదే మన గుడి ఎంట్రన్స్, లోపలికి దారి. లోపలికి వెళ్తాంతోనే మనకి కిందకి మెట్లు అనేవి కనిపిస్తాయి చూడండి. కింద దగ్గర దగ్గర 18 అడుగులు కింద లోతు ఇది. లోపలికైతే వెళ్తున్నాను నేను. లోపల ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏం తీసుకోవడానికి అలవ్ అయితే లేదు. ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. మనమైతే బయటకైతే వెళ్దాము. బయటకు వెళ్ళి మనం గృహాలు చూడండి. ఇక్కడ మనకి లోపలైతే మన శివయ్య లింగం ఇక్కడ బావి లోపలైతే ఉంది భయ్య. ఇక్కడ సైడ్లో అయితే మనకు అన్నదానం అనేది జరుగుతుంది. ఇక్కడ జస్ట్ 1 నుంచి 2 వరకు పెడతారు మనకి. ఓన్లీ గంట పెడతారు భయ్య అన్నం అయితే. మీరైతే ఎవరన్నా వస్తే ఒకసారి ట్రై అయితే చేయండి. నేనైతే దర్శనం అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. చలో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి భయ్య, ముందైతే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చలో.